ఆత్మగా ఇప్పుడు యువాత్మగా నేనే రూల్స్ ఫార్మ్ చేయాలి అనుకుంటారనమాట. నా రూల్స్‌ని మిగిలినోళ్ళందరూ ఫాలో అవ్వాలి. బాలాత్మగా ఏం చేస్తారు? గ్రూప్ కోసం పనిచేస్తారు. ఈ యువాత్మగా ఏం చేస్తారు? వీళ్ళ కోసం ఆ గ్రూప్ అంతా పనిచేసేలా చేసుకుంటారనమాట. చూసారా? అధికారము, ఇన్‌ఫ్లూయన్సు, నా ఇన్‌ఫ్లూయన్సే ఉండాలి. నా అధికారమే ఉండాలి. నా మాట అందరూ వినాలి. నా కోసం అందరూ పనిచేయాలి. నేను చెప్పిన రూల్స్ అందరూ ఫాలో అవ్వాలి. అని చెప్పేసి అధికారం కోసం ఎంతో పెనుగులాటనమాటండి. ఈ పెనుగులాడుతూనే ఉంటారు. ప్రయత్నిస్తూనే ఉంటారనమాట. అధికారం, అధికారం ఆ జీవితం అంతా కూడా డబ్బు ఖర్చు పెడతారు, టైం పెడతారు, అన్ని పెడతారు, రాజకీయాలు చేస్తారు. ఏదన్నా చేసి నా అధికారాన్ని నేను నిరూపించుకోవాలి. నేనే ఒక ఆ టాప్ పొజిషన్‌లో కూర్చోవాలంటారు. వీళ్ళ ప్రవర్తనంతా కూడా అందరూ వీళ్ళ కోసం పనిచేసేలాగా, అందరూ వీళ్ళ మాట వినేలాగా ఆ అథారిటీలో ఉండడము, అవన్నీ కూడా చేస్తారనమాట. నయానో, భయానో ఎలాగైనా సరే వాళ్ళు ఒప్పించే తత్వం అనేది ఈ యువాత్మల్లో ఉంటుందనమాట. వె వెరీ డెస్పరేట్ ఫర్ పవర్ అనమాట అండి. పొజిషన్. వాళ్ళు యువాత్ములు. పేరు కావాలి. ఆ పేరు కోసం ఏమైనా చేస్తారనమాటండి. దానం చేసినా ఆ దానాన్ని పేపర్‌లో ఏయించుకోవడము. మొత్తం అలా రకరకాలు ఎన్ని జిమ్మికులన్నా చేసి పేరు, ప్రతిష్ట, అధికారము వీటిలో పడేదే యువ ఆత్మలు. యంగ్ సోల్స్ అన్నమాట అవన్నీ కూడా. ఇంకా ఎన్నో తర్వాత ఇలా అధికారం కోసం పెనుగులాడుతూ ఎన్నో జీవిత కాలాలు అయిపోయిన తర్వాత, జన్మలు అయిపోయిన తర్వాత, ఆ ఎవల్యూషన్ స్టేజ్‌లో అప్పుడు వాళ్ళకి ఇదంతా కాదు. ఈ అధికారం కాదు. ఈ రూల్స్, రెగ్యులేషన్స్ కాదు. ఇదంతా కాదు. ఏదో మిస్ అవుతుంది నా లైఫ్‌లో. ఏం మిస్ అవుతుందో నేను తెలుసుకోవాలి. ఈ అధికారంలో నాకు మజా లేదు. ఆ పొజిషన్‌లో లేదు. ఈ రూల్స్ నాకు పట్టవు. నాకు ఇంకేదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయ్యేదాన్ని ఏంటో నేను తెలుసుకోవాలి అనే రియలైజేషను ఈ మెచ్యూర్ సోల్‌లో మొదలవుతుందనమాట.